కుర్తాల పీఠంలో ఏంటంటే అక్కడ అయ్యే ప్రతి ఒక్క పీఠాధిపతి ఈ కుర్తాల పీఠం స్థాపించిన వారు మౌనస్వామి అంట. సో మౌనస్వామి ఆ నియమం పెట్టింది, కుర్తాల పీఠానికి ఎవరైతే పీఠాధిపతి అవుతారో ప్రతి ఒక్క పీఠాధిపతి సిద్ధాశ్రమం నుంచి వచ్చిన సిద్ధగురులే, హిమాలయ సిద్ధాశ్రమం నుంచి వచ్చిన సిద్ధగురులే కుర్తాల పీఠం. సో దాని 4వ పీఠాధిపతి మా గురువర్యులు పరమ పూజ్య శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మా స్వామి వారు. సో మా గురువర్యులకు నడిచే కాలభైరవులు అంటారు, నడిచే దైవం అంటారు. పంచి పరమాచార్యుల తర్వాత మన తెలుగు గడ్డల ఏకైక గురువర్యులు ఎవరన్నా ఉన్నారంటే శ్రీ సిద్ధేశ్వరానంద స్వామి వారు. ఆయనకి నడిచే దైవం, నడిచే కాలభైరవుడు. ఆయన పిలుస్తే దేవతలే వస్తారు, ఆయన పలుకుతే దేవతలే మాట్లాడతారు. ఇప్పుడు ఉన్న పృథ్వీ పైన ఆయనంత గొప్ప మంత్రవేత్త ఎవరూ లేరు. ఆయనకు ఇచ్చిన పేరు నడిచే మంత్రాలయం, మహామహిమాన్విత యోగి, సాక్షాత్ కంచి శంకరాచార్యులే ఈ మాట అన్నారు. ఇప్పుడు పృథ్వీ పైన ఎవరైనా ఉన్నారు, మంత్రం అంటే మంత్రం ఎవరైనా ఇస్తారు, కానీ ఆ మంత్రానికి శక్తి ఎప్పుడు వస్తుందంటే మన గురువు ఎంత సిద్ధులు ఉంటారు, గురువు ఎంత శక్తివంతులు ఉంటారు, ఆ మంత్రానికి అంత శక్తి వస్తుంది. ప్రత్యేకించి వాళ్ళు మంత్రం ఇవ్వడానికి తెలుసు అందరు, వాళ్ళు ఇస్తే మంత్రము మనకి ఎటువంటి అయినా పనిలైతే. హోమాలు కూడా స్వామివారు మాతాజీ వారు చేస్తే హోమాలు దేవతలే దిగేస్తారు. వాళ్ళు ఇచ్చిన మంత్రం ఏ దానికైనా మంత్రం ఇస్తారు. హెల్త్ వైజ్ కానీ, డబ్బు ప్రకారంగా కానీ, ఆర్థిక అభివృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి, అదేమంటారు విద్యా అభివృద్ధి, జాబ్, ఫైనాన్షియల్, వీసా కావాలా, బిజినెస్ కావాలా, పాలిటిక్స్లో వెళ్ళాలా, ఇంకా ప్రమోషన్స్ కావాలా, ఎవరికి ఏ బాధ ఏమి కావాలన్నా దానికి ప్రకారంగా మంత్రము అమ్మ మా గురుదేవుడు ఉద్ధరిస్తారు. రాయలచేరు తిరుపతి శ్రీ శక్తి పీఠం, అక్కడ కాళీ అమ్మవారు ఉన్నారు, మరకత్కాళి అమ్మవారు, శ్వేతవారాహి అమ్మవారు, ప్రత్యంగిర అమ్మవారు, దశమహావిద్యలు దేవతలు, స్వర్ణ కుబేర స్వామి, రాధాకృష్ణులు, ముత్యాలమ్మవారు, సాయిబాబా, కాళీ కాలభైరవులు, శంకరాచార్యులు, ఇలా సమస్త దేవతలు ఉన్నారు.